రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏమల్ల రాజరెడ్డి డిమాండ్ చేశారు. గ్రామాలలో సర్పంచులు ప్రభుత్వ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను అప్పులు చేసి మరీ చేపట్టారని తెలిపారు. మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆదేశాల మేరకు సర్పంచుల పాత బకాయి బిల్లులు చెల్లించాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మరపడగా, రాంపల్లి, బందారంతో పాటు పలు గ్రామాల మాజీ సర్పంచులను సిద్దిపేట 3 టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏమల్ల రాజరెడ్డితో కలిసి వారు మాట్లాడారు. గ్రామాల్లోని సర్పంచులు ప్రభుత్వ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను అప్పులు చేసి మరీ కొనసాగించారని తెలిపారు. చేసిన అప్పులకు పెరుగుతున్న వడ్డీలు కట్టక, మరోవైపు ప్రభుత్వం బిల్లులు రాక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచుల పెండింగ్ బకాయి చెల్లింపుల పట్ల స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అరెస్టైన వారిలో బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు చిట్కుల సురేందర్ రెడ్డి, గజ్వేల్ కర్ణాకర్ రెడ్డిలు ఉన్నారు. గత 2 సంవత్సరాల నుండి పెండింగ్ గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లు 2 సంవత్సరాల నుంచి 3 సార్లు అసెంబ్లీకి ముట్టడికి పోయినాం. 3 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది. బిల్లులు ఇచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టుకొని ప్రభుత్వం మాకు అభ్యంతరం లేదు. కానీ పెండింగ్ బిల్లు అక్కడ పెట్టి మేము బిల్లుల గురించి ఈరోజు మా రాష్ట్ర నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్ గారు అసెంబ్లీ ముట్టడి ఉన్నది అని ప్రకటించగానే మన గ్రామాల పైన చేసిన అప్పులు తీర్చలేక బాధలో ఉన్న సమయంలో పోలీసు వారు నిర్బంధంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇది న్యాయం కాదు. ప్రభుత్వానికి పెండింగ్ బిల్లులు ఇచ్చి ఎలక్షన్ పెట్టుకొని మేము వద్దంటలేం. కానీ మళ్ళీ కూడా ఎలక్షన్ పెట్టినా ఇదే ప్రభుత్వం ఇదే పరిస్థితి జరిగితే రాబోయే సర్పంచ్లకు కూడా ఇదే పరిణామం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు పట్టించుకొని మా పెండింగ్ బిల్లు ఇచ్చి ఎలక్షన్ పెట్టుకొని కానీ మమ్మల్ని నిర్బంధంగా అక్రమంగా అరెస్ట్ చేసి అబాస్పాలు చేస్తే సర్పంచులు గతంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే పరిణామం జరిగితే పెండింగ్ బిల్లు ఇవ్వకపోతే ఇప్పుడున్న సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా స్పందించి మా పెండింగ్ బిల్లు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని పై అధికారులను మేము కోరుతున్నాం.